ఫ్రెండ్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నంబర్స్ అనేటివి తప్పకుండా మన యొక్క రోజువారీ దినచర్యలో భాగంగా ఉంటూనే ఉంటాయి. సో మనం ఏ నెంబర్లో ఏ పని చేస్తున్నాం, మనం ఏ నెంబర్లో చేసినప్పుడు ఎలాంటి సక్సెస్ వస్తుంది, ఏ నెంబర్లో చేసినప్పుడు మనకు ఎలాంటి వ్యతిరేక పవనాలు వస్తున్నాయి, సానుకూల పవనాలు వస్తున్నాయని మనం చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఒక్కొక్క నంబర్ మనకి ఫేవర్ చేస్తుంది, ఇంకొక నంబర్ ఫేవర్ చేయకుండా ఉంటుంది. అంటే ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి, అన్‌ఫ్రెండ్లీ నంబర్స్ ఉంటాయి. కాబట్టి మనం ట్రావెల్ చేసేటప్పుడు మన యొక్క సీట్ నంబర్ కావచ్చు, ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు మన సీట్ నంబర్ కావచ్చు, ట్రైన్‌లో వెళ్ళినప్పుడు మన నంబర్ కావచ్చు, ఆ నంబర్స్‌ని బట్టి మనకంతా కూడా కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్ జరుగుతుంటాయి. సో ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను నేను, అల్లు అర్జున్ యొక్క రైట్ చార్ట్‌తో మీకు వస్తానని. చాలామంది అల్లు అర్జున్ చేయండి సార్ అంటున్నారు. కాబట్టి అల్లు అర్జున్ చార్ట్‌తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. సో అల్లు అర్జున్ యొక్క 10 ఇయర్స్ చార్ట్ నేను రెడీ చేశాను మీకోసం. సో ఎలా ఉంటుంది లైఫ్ అనేది. సో దీన్ని ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు, అదేవిధంగా దీన్ని హార్ట్కి తీసుకోవద్దు. ఇక్కడ న్యూమరాలజీలో ఉన్నటువంటి నంబర్సు ఆ యొక్క వ్యక్తుల గురించి ఏం చెప్తున్నాయో అది మాత్రమే చెప్తున్నాను. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదని అందరికి కూడా మనవి చేస్తున్నాను నేను. కాబట్టి ఈ నంబర్సు మన యొక్క అల్లు అర్జున్ యొక్క విషయం ఏం చెప్తుంది. సో మనకి 2025 మార్చ్లో జరిగిన ఇన్సిడెంట్, అంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చూసినట్లయితే అది అల్లు అర్జున్‌లో ఆ యొక్క దశ అనేది రెండవ దశ జరుగుతుంది. అంటే ఎమోషనల్ అప్సెట్స్ ఉంటాయన్నట్టు. అంటే అతని యొక్క బర్త్‌డే ఇప్పుడు 2024 నుంచి 2025 వరకు ఉన్నటువంటి ఆ దశలో తనకి రెండవ దశ జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే దశ 2లో ఎమోషనల్ అప్సెట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషన్ అప్సెట్‌లో భాగంగానే తనకి ఇదంతా కూడా ఇన్సిడెంట్ జరగడం జరిగిందని నేను ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారంగా చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సరే, మనకి అల్లు అర్జున్ యొక్క డేట్ చూసినట్లయితే 8th ఏప్రిల్ 1982. ఆఫ్‌కోర్స్ అకార్డింగ్ టు గూగుల్ ప్రకారంగా మాత్రమే చెప్తున్నా నేను. సో వాళ్ళ ఒరిజినల్ ఏందనేది మనకు తెలియదు. కానీ గూగుల్‌లో ఉన్నటువంటి డేట్ ప్రకారంగా 8th ఏప్రిల్ 1982. సో దీని యొక్క గ్రిడ్ తీసుకున్నట్లయితే బాటమ్ లైన్‌లో 2884 వచ్చింది అతనికి. అంటే 8 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే 8th అనే డేట్, అంటే బర్త్ డేట్ 8 వచ్చింది, ప్లస్ ఇయర్‌లో 8 ఉంది. కాబట్టి వీళ్ళు కంప్లీట్‌లీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ విధంగా 88 గ్రిడ్‌లో వస్తే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ యొక్క వే ఆఫ్ టాకింగ్‌లో కానివ్వండి, తన యొక్క వే ఆఫ్ యాటిట్యూడ్‌లో కానివ్వండి, అంటే మార్పు వస్తూ వస్తూ మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క గ్రిడ్ ఏం చేస్తుందంటే, అంటే ఈ నంబర్స్ ఏం చేస్తాయంటే ఆ విధంగా యాక్ట్ చేపిస్తాయి. ఇది వ్యక్తుల యొక్క తప్పని అనుకోవడానికి వీల్లేదు. అంటే ఆ నంబర్సు అలా యాక్ట్ చేపిస్తాయి కాబట్టి ఈ యొక్క 88 అంటే ఇది ఒక మాస్టర్ నంబర్ లాంటిది. కాబట్టి ఈ 88 ఉంది కాబట్టి అల్లు అర్జున్‌కి అంత గ్రేట్ సక్సెస్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దశ 8 వస్తుందో ఇక్కడ 888 అవుతుంది. దశ 8 వచ్చినప్పుడు 888 అవుతుంది కాబట్టి ఆ టైంలో ఇదంతా కూడా కంప్లీట్‌గా వేరే విధంగా వస్తుంది. సో దీని ఉద్దేశ్యం ఏంటంటే, అంటే ఎప్పుడైతే సరి సంఖ్యలో ఉంటుందో, అంటే 88 వచ్చినప్పుడు 4 ఎయిట్స్ వచ్చినప్పుడు ఓకే. కానీ 888 వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం నెగెటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో ఇక్కడ 2 అనేది ఉంది. 2 అని కాబట్టి టోటల్లీ ఎమోషనల్ అబౌట్ ఎనీ కైండ్. సో తన యొక్క స్పీచ్ చూసినట్లయితే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా ఎమోషన్ లెవెల్స్ ఎక్కువ కనపడతాయి మాట్లాడేటప్పుడు. అంటే మాటల్లో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నట్లయితే ఎమోషన్ లెవెల్స్ ఎక్కువ కనపడతాయి. అంటే ఈ యొక్క మూని యొక్క ప్రభావం వల్ల వీళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ స్పీచ్‌లో ఆ యొక్క ఆవేశం అదంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా 4 కూడా వచ్చింది ఇక్కడ అతనికి. అంటే ఏప్రిల్‌లో పుట్టాడు కాబట్టి 4 ఇక్కడ రాహు యొక్క ఆహ్, సంఖ్య కూడా ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ఒడిదుడుకులు, ఫెయిల్యూర్స్ ఇలాంటివి, అంటే జైలుకి పోవడానికి సంఘటనలు, అంటే 88 ఇక్కడ యాంప్లిఫై చేసి తర్వాత 4 వచ్చింది ఇక్కడ. 2, 8, 8 అండ్ 4 వచ్చింది. సో దీనివల్ల అక్కడ ఒక నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడి ఆ టైంలో జైలుకెళ్ళి రావడం జరిగింది. సో దానికి ఇక్కడ 5 అనేది వచ్చింది. ఇంకోటేంటంటే డెస్టినీ నంబర్. అల్లు అర్జున్ యొక్క డెస్టినీ నంబర్ 5 ఉంది. సో ఇంతకుముందు మీకు చెప్పాను నేను. అంటే ఎవరి గ్రిడ్‌లో అయితే 5 ఉంటుందో, ఆ 5 ఉన్నప్పుడు మిగతా నంబర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క డెస్టినీ నంబర్ అనేది బ్యాలెన్స్ చేసింది మొత్తానికి ఇక్కడ. సో మనం ఇక్కడ చూసినట్లయితే డెస్టినీ నంబరు మిగతా దాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల తను బయటపడ్డాడు. సరే, ఇప్పుడు వద్దాం మళ్ళీ. 2025 అంటే ఇక్కడ ఏమైతుంది, ఈ బర్త్‌డే నుంచి దశ దశ 1లో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ. దశ 1 స్టార్ట్ అయింది కాబట్టి 100% ఈ 2025లో
తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కాబట్టి, అంటే కాబట్టి చెప్పట్లేదు నేను. అతను దశ 1లో ఉన్నాడు కాబట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా. దశ 1లో, దశ 5లో ఎవరైనా కామన్ పీపుల్ ఉన్నా, ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేస్తుంటే కూడా దశ 1లో, దశ 5లో తప్పకుండా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పాను నేను అది. అదేవిధంగా అల్లు అర్జున్‌కి 1 ఉంది ఇక్కడ. అంటే దశ 1లో ఉన్నాడు కాబట్టి, దశ 1లో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా అచీవ్‌మెంట్స్ చేస్తాడు. సో, 2000 అంటే 25 ఏప్రిల్ 8 నుంచి 2026 ఏప్రిల్ 8 వరకు ఈ దశ 1 ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ అట్లీ మూవీ సినిమా హిట్ అయితే, అంటే ఇన్ బిట్వీన్ అంటే మళ్ళీ బర్త్‌డే 2026 బర్త్‌డే లోపల అట్లీ సినిమా హిట్ అయితే మాత్రం రికార్డులు బ్రేక్ అవుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే బర్త్‌డే లోపట. ఆ బర్త్‌డే తర్వాత అయినప్పుడు ఆ దశ చెప్తాను నేను. అంటే ఆ బర్త్‌డే లోపట గిన ఆ 'అట్లీ' సినిమా హిట్ అయితే రిలీజ్ అయితే తప్పకుండా హిట్ అవుతుంది. 26 8 ఏప్రిల్ లోపట అని చెప్తున్నాను. కండిషన్ చూసుకోండి మీరు. మళ్ళీ నన్ను పాయింట్ ఔట్ చేయకండి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయితే సినిమాకి తప్పకుండా కష్టాలు తప్పవు. ఎందుకంటే 26, 27 బిట్వీన్ దాంట్లో అతనికి దశ 7 వచ్చింది. దశ 7 వచ్చింది. ఆ దశ 7 అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలా సార్లు. దశ 7 అనేది అంతా కూడా డివైడ్ చేస్తుంది. ఎలాంటి డిస్ప్యూట్స్ వస్తుంటాయి, రకరకాల కాంట్రవర్సీస్ వస్తుంటాయి. అది సినిమా పైన కావచ్చు, వ్యక్తిగతంగా వ్యక్తుల పైన కావచ్చు, లేకుంటే కుటుంబంలో కావచ్చు, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, రిలేటివ్స్ మధ్యన కావచ్చు, లేకుంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మధ్యన కావచ్చు. ఏదైనా మొత్తానికైతే సినిమాకి అడ్డంకులు ఎప్పుడుంటాయంటే 26, 27 ఇన్ బిట్వీన్ రిలీజ్ చేస్తే అట్లీ సినిమా, ఆ సినిమాకి తప్పకుండా కష్టాలుంటాయి. అదే సినిమా 26, 26 ఏప్రిల్ 8 లోపట రిలీజ్ అయితే మాత్రం 100% సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అతనిప్పుడు 1 దశలో ఉన్నాడు. దశ 1లో ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతుంది. దానికి ఎగ్జాంపులే ఉత్తమ నటుడి అవార్డ్ రావడం జరిగింది. ఎంతోమంది కాంట్రవర్సీ చేసినప్పటికీ, దాన్ని ఎంతోమంది కామెంట్ చేసినప్పటికీ అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దానికి కారణం దశ 1. కాబట్టి నెక్స్ట్ ఇయర్ దశ 7 వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్‌కి. సరే, నెక్స్ట్ 27, 28 చూద్దాం. 27, 28లో అతను మాక్సిమం సినిమాలు తీయడం బెటర్. 27, 28లో మాక్సిమం సినిమాలు తీయాలి. ఎందుకంటే కంప్లీట్ ప్రోగ్రెసివ్‌లో ఉంటాడు అతను. కంప్లీట్ ప్రోగ్రెసివ్ అంటే ఒక రకమైనటువంటి ప్రోగ్రెసివ్‌లో ఉంటాడు. ఏ సినిమా తీసినా దానికి కాసుల వర్షం కురుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి హీరోలు ఎవరు కూడా 1, 2 అంటే 2 ఎవరు తీయట్లేదు అసలు. ఒకటి కూడా తీయట్లేదు. కాబట్టి అల్లు అర్జున్‌కి వీలైతే 27, 29 బిట్వీన్‌లో ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు హిట్‌లయితాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఒక దశలో 13 సినిమాలు తీశాడు. 13 సినిమాలు సూపర్ హిట్లు అయిపోయినాయి. 1990స్ ఆ టైంలో. అంటే ఒక దశ వచ్చినప్పుడు ఆ దశ కోసం నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే 27, 28లో నువ్వు 3 సినిమాలు తీసినా, 4 సినిమాలు తీసినా హిట్ అయితాయి. కానీ అదే నువ్వు 26, 27 బిట్వీన్‌లో రిలీజ్ అయ్యే సినిమాకి మాత్రం అడ్డంకులు తప్పవు. సో, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. 28, 29. 28, 29 బిట్వీన్ ఆ 28 బర్త్‌డే అండ్ 29 బిట్వీన్ బర్త్‌డే అంటే ఆ టైంలో దశ 3 వస్తుంది. ఇది యావరేజ్‌గా ఉంటుంది. సినిమా తీసినా హిట్ అవుతుంది. గురుబలం ఉంటుంది కాబట్టి ముందుకెళ్తారు. కానీ అతనికి ప్రోగ్రెస్ వచ్చేదంతా కూడా ఎక్కడొస్తుంది 27, 28 మధ్యలో సినిమాలు ఎన్ని తీస్తే అన్ని మంచిది. అన్ని సినిమాలు కూడా హిట్ అయితాయి. కాసుల వర్షం కురిపిస్తుంది. శుక్రదశ ఉంది కాబట్టి అక్కడ. తర్వాత 29, 30 29, 30లో మళ్ళీ శుక్రదశ వచ్చిందిక్కడ. సో, శుక్రదశ వచ్చింది. మళ్ళీ వచ్చింది. సో, ఫైనాన్షియల్‌గా చానా హైట్స్‌లోకెళ్ళే అవకాశాలుంటాయి. లగ్జరీస్ అంటే ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా డబ్బు చానా ఎక్కువ వస్తుంది. సో, 29, 30లో చానా మంచి సినిమాలొచ్చే అవకాశం ఉంది. సో, తప్పకుండా వీళ్ళు అలా ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క దశను బట్టి ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ముందుకెళ్తారు. తర్వాత 30, 31 బిట్వీన్ 30, 31 2030, 2031 బిట్వీన్‌లో దశ 8లోకొచ్చాడు. సో, ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ అంటే ఎందుకంటే దాని బర్త్ నంబర్ 8 ఉంది. దశ 8 ఉంది. తర్వాత ఇయర్‌లో కూడా 8 వచ్చింది. సో, ఇక్కడ కంప్లీట్‌గా కాంప్లెక్స్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈ దశ మంచి దశ కాదు. సినిమాలు తీయకపోవడం బెటర్. ఇక్కడ ఏవైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశాలుంటాయి. రకరకాల అవకాశాలుంటాయి కాబట్టి అల్లు అర్జున్ గారు 30, 31 బిట్వీన్‌లో కొంచెం కామ్‌గా ఉంటే బావుంటుంది. ఎందుకంటే బర్త్ నంబర్ 8 ఉంది. ఇయర్ నంబర్ 8 ఉంది. దశ 8 ఉంది. సో, గ్రిడ్‌లో ఎప్పుడైతే 3 8s వస్తాయో అక్కడ నెగెటివ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత
31, 32 మళ్ళీ ఇక్కడ. సో, ఇక్కడ కూడా కాంట్రవర్సీ వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 26, 27లో ఏ విధంగా అయితే గొడవలు జరగడము, డిటాచ్‌మెంట్స్, ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో 31, 32లో కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చానా ఉన్నాయి అక్కడ. చానా అంటే అలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని, నెగెటివ్ థింగ్స్‌ని అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 32, 33లో దశ 2 వస్తుంది. ఇది కూడా మళ్ళీ ఎమోషనల్ అప్సెట్. అంటే ఎమోషనల్ అప్సెట్ ఎప్పుడొచ్చింది తనకి 24, 25 పుష్ప 2 టైంలో ఎమోషనల్ అప్సెట్ వచ్చింది. కాబట్టి అక్కడ కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. తనకి మానసికంగా కొంచెం ప్రాబ్లమ్ జరగడం జరిగింది. అది మైండ్ పైకి హార్ట్ పైకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఒకరోజు జైలుకెళ్ళి రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ యొక్క ఎమోషనల్ అప్సెట్ దశ 32, 33లో వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎందుకైనా మంచిది. సో, 33, 36 మళ్ళీ ఇక్కడ శుక్రదశ వచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగున్నాయి. అక్కడ ఒక 2, 3 వితిన్ 10 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో 1, 2, 3, 4 అండ్ 5 10 ఇయర్స్ ఆ టైమ్‌లో 5 ఇయర్స్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ అటు ఇటుగా ఉన్నాయి. అంటే మిగతా అంటే 50, 50 ఉంది. 10 ఇయర్స్‌లో 5 ఇయర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మిగతా 5 ఇయర్స్ అంత చెప్పుకోదగ్గగా లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి 33 తీసుకున్నట్లయితే 33, 34లో శుక్ర మహర్దశ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇయర్‌లో ఎన్ని సినిమాలంటే అన్ని సినిమాలు తీసుకోవచ్చు. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, ధనం అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా కూడా వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ 34, 35లో మళ్ళీ 8 దశ వస్తుంది. మీకు చెప్పాను ఇంతకుముందు. అంటే 888 మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కొంచెం 8తో పాటుగా ఇక్కడ మళ్ళీ 9థ్ దశలోకెళ్ళిపోతున్నాడు అతనక్కడ. 9థ్ దశలోకెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇది యావరేజ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 34, 35 35, 36కొచ్చేసరికి దశ 3లోకొచ్చేది. మళ్ళీ ఇది యావరేజ్‌గా ఉంటుంది. అంటే ఈ 10 ఇయర్స్ అంటే అప్ టు 35 ఇయర్స్ వరకు మన యొక్క 'అల్లు అర్జున్' యొక్క చార్ట్ తీసుకున్నట్లయితే ఈ దశల వారీగా మనం అంటే వివరించుకుంటున్నాం కాబట్టి అనలిటికల్‌గా వెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు దశలు అంటే ఇయర్లీ దశలు సరిగ్గా లేవో ఆ దశల్లో కొంచెం కామ్‌గా ఉండడం గానీ, లేకుంటే స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ చేసుకోవడం గానీ చేస్తుంటే బావుంటుంది. అదేవిధంగా ఎవరైనా మీకు గూడా దశల గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 9573628649. సో, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూయస్‌లీ ఎంకరేజ్ మీ.